హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగార్జున చేతులెత్తేశాడా? పల్లవి ప్రశాంత్ విషయంలో మౌనంగా ఉన్నాడు. అన్నీ చేసి అంతా చేసి ఇప్పుడు నాగార్జున సైలెంట్గా ఉండడం, నాగార్జున ఏ విధంగా కూడా తెర మీదికి రాకపోవడాన్ని అందరూ చర్చిస్తున్నారు. పల్లవి ప్రశాంత్కు మరి నాగార్జునకి ఏం సంబంధం అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ షో అంటేనే బిగ్ బాస్ టైటిల్తో పాటు బిగ్ బాస్ వాయిస్తో పాటు సమాంతరంగా వాల్యూ ఉన్నది. హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున అటువంటి హోస్టింగ్ వల్లనే అంత క్రేజ్ వచ్చింది. నాగార్జున ఎప్పుడైతే హోస్టింగ్ స్టార్ట్ చేశాడో చాలా క్రేజ్ వచ్చింది. తెలుగు సరే ఏదైనా సరే నాగార్జున పల్లవి ప్రశాంత్ కూడా కొంత సపోర్ట్ ఇస్తూనే, అతని గైడ్ లైన్ ఇస్తూనే అతన్ని విజయానికి సహకరించిండు. అయితే అదంతా కూడా అదొక పార్ట్ ఆఫ్ గేమ్, అంతవరకే చూడాలి నిజమే. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఆ అర్ధరాత్రి అల్లర్లు జరగడం, తర్వాత కేసు అవ్వడం, ఇంకొకటి ఒక ఔత్సాహిక అడ్వకేటు బిగ్ బాస్ మీదను ఇతర పార్టిసిపెంట్స్ మీదను నాగార్జున మీద కూడా పోలీస్ కేసు వేయడం జరిగింది. ఆయన మీద పెట్టిన కేసు ఆయనే లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడా, వాళ్ళ పల్లవి ప్రశాంత్కి సహాయం చేయడా, దాన్ని ఖండించడా, దాని గురించి ఒక వాక్య కూడా చేయట్లేదు. మళ్ళీ నాగార్జున ఏం చేస్తున్నాడు అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎవరి వ్యక్తిగతమైనప్పటికీ ఇదంతా ఒక కుటుంబం. మనం చాలాసార్లు వింటుంటాం ఆ ప్రోగ్రాం కానీ ఆ ఛానల్ వాళ్ళు, ఇదంతా మన కుటుంబం, వసుదైక కుటుంబం అంటాం. మనం చాలా ఛానల్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా మా కుటుంబం, జీ కుటుంబం అని, తర్వాత ఈటీవీ, మా టీవీ అని చెప్పి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్న అంతా కూడా మా కుటుంబం లెక్క ఉంటాము అని ఒక ఈవెంట్లో కూడా, అంటే వాళ్ళ వార్షికోత్సవ ఈవెంట్లో కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలా మరి బిగ్ బాస్ ఒక ఫ్యామిలీగా భావించి మరి అతను ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరి ముందుండి ఒక బిగ్ బాస్లా వాళ్ళకు గైడ్ ఇవ్వడము, మంచి చెడు చెప్పడము జరగాలి. ఎందుకంటే ఈ కేసు పెట్టింది కూడా పార్టిసిపెంట్స్గా వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. వాస్తవానికి దాడి చేసింది పల్లవి ప్రశాంత్ కాదు. పల్లవి ప్రశాంత్ పేరు మీద వచ్చినటువంటి ఇతర వ్యక్తులు, వాళ్ళ మీద కేసు అప్లికేబుల్ ఉండాలి. ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాలి. పల్లవి ప్రశాంత్ మీద కాదు. పల్లవి ప్రశాంత్ని అవాయిడ్ చేయాల్సి ఉండే, పల్లవి ప్రశాంత్ని మినహాయించాల్సి ఉండే, ఈ కేసు పెట్టినటువంటి వాళ్ళతోటి నాగార్జున కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి వేచి చూద్దాం. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. జరగాల్సిన దాడి జరిగింది, దానివల్ల నష్టమైన తర్వాత గాయాలయ్యాయి, మనసుకు గాయమైంది, శరీరాలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా రిమాండ్ కూడా వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఆ తర్వాత నేను జరగాల్సిన న్యాయం కానీ, జరగాల్సిన మోరల్ సపోర్ట్ కానీ మరి బిగ్ బాస్ టీం కానీ, బిగ్ బాస్ నుంచి నాగార్జున కానీ ఇస్తాడా అయ్యాడు, మనం ఒకసారి వేచి చూద్దాం.